హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక నోటీస్ అయితే సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది అనమాట. సో ఆ వైరల్ అయిన నోటీస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. అసలు ఆ నోటీస్ ఏంటి, ఎందుకు సర్క్యులేట్ అవుతుంది, అసలు ఆ నోటీస్లో ఏముంది, రిక్రూట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆర్ఆర్బీకి సంబంధించి అనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదే ఆ నోటీస్ అనమాట. ఈ నోటీసు ఏప్రిల్ 10, 2024 అయితే పబ్లిష్ అయిందనమాట. ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే న్యూఢిల్లీ అనమాట. సో ఈ నోటీసు ఆల్ చైర్పర్సన్, అన్ని జోన్ల చైర్పర్సన్లకి అయితే ఈ నోటీస్ అయితే అటాచ్ చేశారు. అసలు ఈ నోటీస్ ఏంటంటే యాక్చువల్గా మనకు ఆల్రెడీ తెలుసు, ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ క్యాలెండర్ అనేది ఒకటైతే రిలీజ్ చేసింది. సో ఆ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ అని, టెక్నీషియన్ అని, అలానే ఆర్పిఎఫ్ అని వీటికైతే నోటిఫికేషన్ ఇచ్చేసింది. అలానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఆన్గోయింగ్గా ఉంది. సో వీటికి సంబంధించి ఎవరు ఏ జోనల్ నోడల్, ఇప్పుడు రైల్వే జోన్స్ ఉంటాయి కదా, ఆ రైల్వే జోనల్ ఏ రైల్వే జోన్ ఏ కేటగిరీ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలి అనేది ఈ నోటీస్ అనమాట. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఫర్ లెవెల్ 4, 5, 6. సో ఎన్టీపీసీలో లెవెల్ 4, 5, 6కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అహ్మదాబాద్ జోన్ అయితే చూసుకుంటుంది అనమాట. సో ఎన్టీపీసీ 4, 5, 6 కేటగిరీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అహ్మదాబాద్ అయితే చూసుకుంటుంది అనమాట. అలానే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 and 3 దీన్ని కూడా ఆర్ఆర్బీ అహ్మదాబాదే చూసుకుంటుంది అనమాట. సో ఎన్టీపీసీకి సంబంధించి కామన్ సిబిటీ ఒకటి ఉంటుంది కాబట్టి ఈ రెండు కేటగిరీస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ డిఫరెంట్ లెవెల్స్. ఈ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నా కూడా వీటికి కామన్ సిబిటీ ఫస్ట్లో ఒకటే ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ అహ్మదాబాద్ చూసుకుంటుంది అనమాట. ఈ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. అలానే పారామెడికల్ కేటగిరీస్, అలానే రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ కోసం రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది కదా, దాన్ని అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పాట్నా అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. అలానే లెవెల్ 1 అంటే రైల్వే గ్రూప్ డి పోస్టులు ఉంటాయి కదా, ఆ గ్రూప్ డి పోస్టులు అనేది ఆర్ఆర్బీ భోపాల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భోపాల్ జోన్ సంబంధించి రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 కిందకి వస్తుంది కదా గ్రూప్ డి పోస్టులు అనేవి, అదైతే రిక్రూట్మెంట్ చేస్తుంది అనమాట. అదే ఎగ్జామ్ కండక్ట్ చేయడం, ఫిజికల్ కండక్ట్ చేయడం, అలానే రిజల్ట్ ఇవ్వడం అనేది ఆర్ఆర్బీ భోపాల్ అయితే కండక్ట్ చేస్తుంది. అలానే అదర్ మినిస్ట్రియల్ కేటగిరీస్ అంటే ఇంకా ఆ గ్రూప్ ఈ ఎన్టీపీసీ కిందకి పారామెడికల్ ఇలా కాకుండా ఎక్స్ట్రా మిస్లెస్ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులు అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గౌహతి బోర్డు అయితే వీటిని అయితే రిక్రూట్మెంట్ చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ కాకుండా ఇదే నోటిఫికేషన్లో ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చారో అది చూద్దాం. సో ఇదే నోటిఫికేషన్లో కింద ఇంకో టేబుల్ ఉంది. అసలు ఈ టేబుల్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో పైన డిఫరెంట్ జోన్స్ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తాయి కదా. సో కింద టేబుల్లో వేకెన్సీస్ అంటే డిఫరెంట్ జోనల్ ఆఫీసర్స్కి, డిఫరెంట్ జోనల్ చైర్పర్సన్స్కి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే ఒక నోటీస్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ టేబుల్ ప్రకారం వాళ్ళ జోన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ డేట్ కల్లా కట్ ఆఫ్ డేట్ కల్లా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అలానే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2 and 3లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, లెవెల్ 1 మినిస్ట్రియల్ ఇలా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కట్ ఆఫ్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టేబుల్ ప్రకారం ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5, 6 అలానే 2 and 3 అలానే జూనియర్ ఇంజనీర్లు, అలానే పారామెడికల్ కేటగిరీస్ ఈ 4 పోస్టులకు వచ్చేసరికి 2025 జూన్ 30 కల్లా రిటైర్మెంట్ అయిన వాళ్ళు పోగా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి. సో 2025 జూన్ 30 కల్లా ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది లిస్ట్ అయితే ఆ పాటికల్లా సిద్ధం చేసి ఉంచాలి. ఈ లిస్ట్ అనేది ఏప్రిల్, మే కల్లా ఓఐఆర్ఎంఎస్ అంటే వాళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అయితే ఈ లిస్ట్ని అయితే పంపించాలన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత జూన్ 2024 కల్లా ఈ ఖాళీల వివరాలు డ్రాఫ్ట్ తీసి ఏ జోన్లో ఏ రైల్వే స్టేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా అంతా డ్రాఫ్ట్ తీసేసి మొత్తం జూన్ 2024 సో జూన్ 2024 కల్లా
ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్, అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనలేదు, డ్రాఫ్ట్ వేకెన్సీస్ లిస్ట్ అనేది అయితే రెడీగా ఉంచుకోవాలని చెప్పేసి అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అయితే ఈ నోటీసు చెప్పింది. అలానే లెవెల్ 1 అంటే రైల్వే గ్రూప్ డి అండ్ మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అదర్ కేటగిరీస్ పోస్టులు అని చెప్పుకున్నాం కదా, వాటికి ఈ 2 కేటగిరీస్కి సంబంధించి వేకెన్సీస్ 2025 సెప్టెంబర్ 30వ తారీఖులోగా ఎన్ని ఖాళీలు ఏర్పడతాయో వాటి లిస్ట్ అనేది అయితే, ఆ వేకెన్సీస్ లిస్ట్ అనేది అయితే తీయాలని చెప్పింది అనమాట. సో వాటి లిస్టు ఎప్పట్లోగా, సెప్టెంబర్ 2024లోగా సెప్టెంబర్ 2024లోగా ఆ కేటగిరీ పోస్టులకు సంబంధించి డ్రాఫ్ట్ సెన్ అనేది అయితే రెడీగా ఉంచుకోవాలని చెప్పింది. ఈ డ్రాఫ్ట్ సెన్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసరికి ఈ వివరాలు అనేవి ఆ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ గ్రూప్ డిలో కానీ, మినిస్ట్రియల్ కేటగిరీస్లో కానీ, అలానే ఎన్టీపీసీ అయితే ఎన్టీపీసీ నోటిఫికేషన్లో కానీ ఈ డ్రాఫ్ట్ సెన్ అనేది అయితే ఏదైతే పోస్టులు ఉంటాయో ఈ పోస్టులు అనేవి అందులో వేకెన్సీగా మనకు కనపడే అవకాశం ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అనేది అయితే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్గా తెలుసుకోవటానికి ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో అది ఫ్రెండ్స్ ఈ నోటీస్ గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.